నమస్కారము. నేను మీ అంబాల సమ్మయ్య, సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ని. ఈరోజు మీ ముందు ఉంచబోతున్నటువంటి అంశం ఏంటంటే ఉద్వేగ ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. వాట్ ఈజ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే అంశంపై ఈరోజు మీ ముందుకు వచ్చేస్తున్నాను. ఉద్వేగం అంటే శారీరకంగా, మానసికంగా కలియబెట్టే స్థితి. దీనినే ఉద్వేగ ప్రజ్ఞ అని చెప్పేసి అంటాం. ఉద్వేగ ప్రజ్ఞ అంటే ఉద్దీపనలను వాస్తవ దృష్టితో గ్రహించి తదనుగుణంగా స్పందనలో ఒక గుణాత్మక మార్పును వ్యక్తం చేయడం. మనిషి సంబంధాలలో ఉద్వేగాల పాత్ర అమోఘమైనటువంటిది. ఉద్వేగాలను సందర్భోచితంగా వ్యక్తం చేయడాన్నే ఉద్వేగ ప్రజ్ఞ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఇటీవల ఉద్వేగ ప్రజ్ఞ అనే భావన అందరినీ ఆకర్షిస్తుంది. ఒక వ్యక్తి జీవన నైపుణ్యంలో ఇది ఒక అంశం. విజయవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి సాధారణ ప్రజ్ఞ కంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఎక్కువగా ఉపయోగపడుతుందని మనోవిజ్ఞాన శాస్త్రవేత్తల యొక్క భావన. ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలు, మోడల్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి 3 ప్రధాన నమూనాలు ఉన్నాయి. ఒకటి సామర్థ్య నమూనా, ఎబిలిటీ మోడల్. 2 లక్షణ నమూనా, ట్రైట్ మోడల్. 3 మిశ్రమ నమూనా, మిక్స్డ్ మోడల్. ప్రథమంగా సామర్థ్యాల నమూనా, ఎబిలిటీ మోడల్. ఈ సామర్థ్యాల నమూనా అనేటటువంటి ఉద్వేగ ప్రజ్ఞను పీటర్ సలోవే, జాన్ మేయర్లు ఉద్వేగ ప్రజ్ఞను సామర్థ్య నమూనా ఆధారంగా వివరించారు. వీరు ఉద్వేగ ప్రజ్ఞ 4 రకాల సామర్థ్యాలపై ఆధారపడి ఉందని తెలిపారు. అవేంటో చూద్దాం. ఉద్వేగాలను గ్రహించడం, పర్సీవింగ్ ఎమోషన్స్. మన ఉద్వేగాలను గ్రహిస్తూ ఇతరుల ఉద్వేగాలు వారి మాటల్లో, ముఖాల్లో, సాంస్కృతిక అంశాల్లో గుర్తించడం. సాధారణంగా ఈ విధమైన ఉద్వేగాలను గ్రహించడాన్నే ఉద్వేగ ప్రజ్ఞ అంటాం. రెండోది ఉద్వేగాలను ఉపయోగించడం, యూజింగ్ ఎమోషన్స్. సంజ్ఞానాత్మక కృత్యాలైన ఆలోచన, సమస్య పరిష్కారాలతో ఉద్వేగాలను నియంత్రించి సరైన విధంగా ఉపయోగించడం. ఇక మూడోది ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం, అండర్స్టాండింగ్ ఎమోషన్స్. ఉద్వేగ భాషను అర్థం చేసుకొని ఉద్వేగాలలోని సంక్లిష్ట సంబంధాలను చక్కగా అవగాహన చేసుకొని స్పందించే సామర్థ్యం, ఉద్వేగాలలోని సున్నితత్వాన్ని గ్రహించే సామర్థ్యం, ఉద్వేగాలను గుర్తించి వివరించే సామర్థ్యం. దీన్ని ఉద్వేగాలను అవగాహన చేసుకోవడం, అండర్స్టాండింగ్ ఎమోషన్స్ అంటాం. ఇక నాలుగోది ఉద్వేగాలను నిర్వహించడం, మేనేజింగ్ ఎమోషన్స్. తనలోని ఇతరులలోని ఉద్వేగాలను క్రమబద్ధీకరించే సామర్థ్యం. ఉద్వేగ ప్రజ్ఞ ఉన్న వ్యక్తి వ్యతిరేక ఉద్వేగాలను కూడా అనుకూలంగా మార్చుకునే లక్ష్యాన్ని సాధిస్తాడు. దీన్ని ఉద్వేగాలను నిర్వహించడం, మేనేజింగ్ ఎమోషన్స్ అంటాం. ఈ నమూనా ప్రకారం ఉద్వేగాలను సున్నితంగా స్పందిస్తూ సాంఘిక పరిసరాలను తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. వ్యక్తులలో ఉద్వేగ సమాచారాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సంజ్ఞానాత్మక వ్యత్యాసాలు ఉంటాయి. ఇది సామర్థ్య నమూనా, ఎబిలిటీ మోడల్స్ కిందికి వచ్చేటటువంటి అంశం.
రెండోది లక్షణ నమూనా ట్రైట్ మోడల్స్. కాన్ స్పాంటిన్ వ్యాసిలీ పైట్రేట్స్ లక్షణ నమూనాను ప్రతిపాదించాడు. ఇతను సోవియట్లో పుట్టి బ్రిటిష్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈ నమూనా వ్యక్తి మూర్తిమత్వానికి చెందింది. ఉద్వేగ ప్రజ్ఞ మూర్తిమత్వ అంతర్గత లక్షణాల సమూహం. అనేక ఉద్వేగాంశాల స్వీయ ప్రత్యక్షీకరణకు సంబంధించింది. మూడోది మిశ్రమ నమూనా మిక్స్డ్ మోడల్. డానియల్ గోల్మెన్ మిశ్రమ నమూనాను ప్రతిపాదించాడు. వ్యక్తులు తమ సామాన్య లక్షణాల వైపు సాగడంలో కలిసి పనిచేయడానికి ఉపయోగపడే భావాలను ప్రభావవంతంగా నిర్వహించే సామర్థ్యమే ఉద్వేగ ప్రజ్ఞ అని చెప్పేసి అతడు కొనియాడడం జరిగింది. ఉద్వేగ ప్రజ్ఞ నమూనాలు మోడల్స్ ఎమోషన్ ఇంటెలిజెన్స్ లోపల 3 అంశాల లోపల మనము గమనించడం అనేటటువంటి జరిగింది. ఆ తర్వాత ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతం థియరీ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దీనిని కూడా డానియల్ గోల్మెన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో 25 నైపుణ్యాలను ప్రతిబింబించే 5 విశేషకాలున్నాయి. అవేంటో కూడా ఇప్పుడు మనం చూద్దాం. 1 స్వీయ అవగాహన, 2 స్వీయ నియంత్రణ, 3 స్వీయ ప్రేరణ, 4 సహానుభూతి, 5 సాంఘిక నైపుణ్యాలు. ఇవన్నీ కూడా ఉద్వేగ ప్రజ్ఞ సిద్ధాంతం థియరీ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మొదటిది స్వీయ అవగాహన సెల్ఫ్ అవేర్నెస్. తన ఉద్వేగాలను, బలాలను, బలహీనతలను, ఉత్సుకతలను, విలువలను, లక్ష్యాలను తెలుసుకునే సామర్థ్యం. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇతరులపై వీటి ప్రభావాన్ని గుర్తించడం. ఉద్వేగాత్మక అవగాహన, ఖచ్చితమైన స్వీయ అంచనా, ఆత్మవిశ్వాసం అనే అంశాల ద్వారా స్వీయ అవగాహన ఏర్పడుతుంది. రెండోది స్వీయ నియంత్రణ సెల్ఫ్ రెగ్యులరేషన్. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన భావోద్వేగాలను, ప్రచోదనాలను నియంత్రించుకోవడానికి సంబంధించిన సామర్థ్యం. స్వీయ నియంత్రణ విశ్వసనీయత, న్యాయబుద్ధి, అనుకూలనీయత, నవకల్పన మొదలైన నైపుణ్యాలు స్వీయ నియంత్రణకు సహకరిస్తాయి. మూడోది స్వీయ ప్రేరణ సెల్ఫ్ మోటివేషన్. సాధించాలనే కోరికతో ప్రేరణ పొందడం, ఆత్మవిశ్వాసం, నమ్మకంతో ముందుకు సాగడం. సాధన, ఉత్సుకత, నిబద్ధత, ప్రోత్సాహం, ఆశావాదం దీనిలోని నైపుణ్యాలు. ఇవి స్వీయ ప్రేరణకు దోహదపడతాయి. నాలుగోది సహానుభూతి అంటే ఎంపతి. విషయాలు తెలుసుకునే సందర్భంలో ఇతరుల భావాలను పరిగణనలోకి తీసుకోవడానికి సంబంధించిన సామర్థ్యం. ఇతరులకు సహకారాన్ని అందించే నేర్పు. దీనిలో ప్రాబల్యం, సందేశం తెలియపరచడం, సంఘర్షణ నిర్వహణ, నాయకత్వం, మార్పు, ఉత్ప్రేరకాలు, సంబంధాలు నిర్మించడం, సహకారం, జట్టు సంబంధ సామర్థ్యాలు సహానుభూతిని పెంపొందిస్తాయి. ఇక ఐదోది సాంఘిక నైపుణ్యాలు సోషల్ స్కిల్స్. ఇతరులతో సంతృప్తికర సంబంధాలను నిర్వహించడం, ఇతరులను అర్థం చేసుకోవడం, ఇతరులను అభివృద్ధి చేయడం, స్నేహభావం పెంపొందించుకోవడం, భిన్నత్వాన్ని నియంత్రించడం, రాజకీయ జ్ఞానం పొంది ఉండటం వల్ల సాంఘిక నైపుణ్యాలు పెంపొందుతాయి. ఇవి కృషి వల్ల సాధించే సామర్థ్యాలు, జన్మతః వచ్చేవి కావు. ఈ నైపుణ్యాలతో మన పనులను విజయవంతంగా నిర్వహించవచ్చు.
ఒక వ్యక్తి జీవితంలో విజయానికి 80% ఉద్వేగాత్మక ప్రజ్ఞ, 20% సాధారణ ప్రజ్ఞ ఉపయోగపడుతుందని డేనియల్ గోల్మాన్ వివరించాడు. దీన్ని ఎమోషనల్ థియరీ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతము లోని భాగాలుగా మనం వివరించడం అనేటటువంటిది జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరో కొత్త విషయంతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. ధన్యవాదాలు.